సో ఇవాళ మనం లయర్ గేమ్ ఎపిసోడ్ 7 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఇంతకుముందు ఎపిసోడ్ లో మనం చూసుకున్నట్టయితే వీళ్ళు ముగ్గురు ప్లాన్ చేస్తారు ఈ గేమ్ ని డ్రా చేద్దామని. దానికి సంబంధించిన ఓట్స్ ని కూడా వీళ్ళు వేసేస్తారు. ఇక ప్రెసెంట్ లో దానికి సంబంధించిన రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. ఇంకా ఈ రిజల్ట్ లో నెంబర్ లెవెల్ ఇంకా యూజీఎంఓ ఎస్ అని ఓట్ చేస్తారు. అయితే నెంబర్ 15 నో అని ఓట్ చేస్తే ఈ గేమ్ అయితే డ్రా అవుతుంది. కానీ ఇక్కడ చూస్తే నెంబర్ 15 కూడా ఎస్ అని ఓట్ చేస్తాడు. అంటే ఈ గేమ్ లో అకియామా గెలిచేశాడు. దీన్ని చూసి నెంబర్ లెవెల్ ఇంకా యూజీఎంఓ షాక్ లో ఉంటారు. ఇక ఇదే టైంలో వీళ్ళకి తెలుస్తుంది అకియామా ఇంకా నెంబర్ 15 కలిసిపోయారని. ఇప్పుడు నెంబర్ లెవెల్ అంటాడు, అయితే నువ్వు మాకు అబద్ధం చెప్పి మమ్మల్ని మోసం చేసావా? దీనిపై నెంబర్ 15 అంటాడు, ఈ గేమ్ పేరే లాయా గేమ్, దీంట్లో మనం అబద్ధమే చెప్పాలి కదా. ఇప్పుడు యూజీ అంటాడు, నువ్వు నెక్స్ట్ రౌండ్ కూడా ఆడతానని చెప్పావు. దీనిపై నెంబర్ 15 చెప్తాడు, ఈ రౌండే ఇంత కష్టంగా ఉంది, ఇంకా నేను నెక్స్ట్ రౌండ్ ఎలా ఆడగలను? ఇంకా నువ్వు మనీ కోసం ఏదైనా చేస్తావని నాకు ముందు నుంచే తెలుసు, అందుకే నేను కావాలని ఈ గేమ్ ని డ్రా చేద్దామని చెప్పాను. ఇంకా నీకు మనీ మీద ఉన్న పిచ్చి వల్ల నువ్వు దీనికి ఒప్పుకున్నావు. ఇక నేను అదే ఛాన్స్ గా తీసుకుని అకియామాని గెలిపించాను. ఇప్పుడు ఇక్కడే ఉన్న నావ్ అకియామాతో అడుగుతుంది, మీరిద్దరు టీమ్ గా ఎప్పుడు మారారు? దీనిపై అకియామా చెప్తాడు, నువ్వు ఫోన్ చేసిన రోజే నాకు అర్థమైపోయింది ఇక్కడ 3 టీమ్స్ ఉండొచ్చని. ఇక అదే టైంలో నేను నెంబర్ 15 కి కాల్ చేసి యూజీకి సంబంధించిన అన్ని విషయాల్ని చెప్పాను. ఇంకా తనకి నేను ఇది కూడా చెప్పాను, నీకు నా మీద నమ్మకం కనుక లేకపోతే నా కార్ ని తీసుకో. ఇక ఇది వినగానే వీళ్ళు నోటీస్ చేస్తారు అకియామా దగ్గర తన నేమ్ ట్యాగ్ లేదు. సో ఇక్కడ నేమ్ ట్యాగ్ లేకుండా ఎవరైనా ప్లేయర్ మనీని గెలుచుకుంటే ఆ మనీ ఆ ప్లేయర్ కి రాదు, ఆ నేమ్ ట్యాగ్ ఉన్న వాడికి వస్తుంది. ఇక్కడ అకియామా తన నేమ్ ట్యాగ్ ని నెంబర్ 15 కి ఇచ్చాడు కాబట్టి మనీ మొత్తం నెంబర్ 15 దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ నెంబర్ 15 అంటాడు, నువ్వు మమ్మల్ని మోసం చేసావని నేను ఇందాకే కన్ఫర్మ్ చేసుకున్నా, అందుకోసమే నేను అకియామాని గెలిపించాను. ఇక ఇదంతా వినగానే యూజీ షాక్ లో అక్కడే పడిపోతాడు. ఇప్పుడు అకియామా యూజీ దగ్గర నుంచి తను కొట్టేసిన చెక్ ని అయితే తీసుకుంటాడు. తనంటాడు, ఈ చెక్ ని నువ్వు ఫ్రాడ్ చేసి తీసుకున్నావు, నువ్వు గనుక అయితే నాకు ఇయ్యపోతే నేను పోలీసులకి కంప్లైంట్ చేస్తా. సరే ఇక ప్రెసెంట్ లో మైనారిటీ రూల్ అనే గేమ్ అయితే అయిపోతుంది. ఇంకా వీళ్ళందరూ అయితే ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ గేమ్ గెలిచినందుకు వీళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు, కానీ మిగిలిన వాళ్ళ గురించి ఆలోచించి కొంచెం బాధపడుతూ ఉంటారు. ఇక్కడ నా అకియామాతో అంటుంది, నాకు వాళ్ళ గురించి ఆలోచిస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ అకియామా అంటాడు, నువ్వు ఓడిపోయిన వాళ్ళ గురించి ఆలోచించకు, వాళ్ళతోటి అలాగే జరుగుతుంది. ఇప్పుడు నా అడుగుతుంది, నువ్వు నెంబర్ 15 కి ఎంత మనీని ఇచ్చావు? దీనిపై అకియామా చెప్తాడు, నేను తనకి పూర్తిగా 1.1 బిలియన్ ఇచ్చేసాను. ఇంకా తన నాతో టీమ్ గా జాయిన్ అయినందుకు తనకి నేను 1 బిలియన్ ఎక్స్ట్రాగా ఇచ్చేసాను. ఇప్పుడు నా అడుగుతుంది, నువ్వు ఆ మిగిలిన మనీతో మన టీమ్ కి సంబంధించిన కాంట్రాక్ట్ ని ఫినిష్ చేస్తావా లేకపోతే గేమ్ ని కంప్లీట్ చేస్తావా? దీనిపై అకియామా చెప్తాడు, ఆ 1 బిలియన్ తో మన టీమ్ కి సంబంధించిన కాంట్రాక్ట్ ని ఫినిష్ చేస్తా. ఇంకా నా దగ్గర మనీ లేవు కాబట్టి నేను ఈ గేమ్ ని ఇలాగే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఇది వినగానే నా షాక్ అవుతుంది. తనంటుంది, నువ్వు మన టీం కోసం నిన్ను నువ్వు సాక్రిఫైస్ చేసుకుంటావా? దీనిపై అకియామా చెప్తాడు, నేనేం సాక్రిఫైస్ చేయడం లేదు, నేను కేవలం లయర్ గేమ్ గురించి డీప్ గా తెలుసుకోవాలని అనుకుంటున్నాను, దాని వెనకాల అసలు ఎవరున్నారు? సరిగా ప్రెసెంట్ లో ఈ గేమ్ గడిచిపోయి 1 వీక్ అయితే అవుతుంది. ఇక్కడ నా అకియామాకి డైలీ కాల్ చేస్తూ ఉంటుంది, కానీ అకియామా తన ఫోన్ ని లిఫ్ట్ చేయడు. ఇంకా ఇలాగే తను అకియామాకి కాల్ చేస్తూ ఉండగా తన డోర్ ని ఎవరో నాక్ చేస్తారు. ఇక తను డోర్ ఓపెన్ చేసి చూస్తే తన ముందట అదే లాయర్ ఉంటాడు. ఇక్కడ లాయర్ అంటూ ఉంటాడు, అకియామా నిన్ను కాపాడుతూ తను ప్రాబ్లం లో ఇరుక్కుపోయాడు. ఇది వినగానే నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ లాయర్ అంటాడు, అకియామాకున్న డార్క్ పాస్ట్ వల్ల తను నీకు హెల్ప్ చేశాడు. దీనిపై నా అడుగుతుంది, ఎలాంటి డార్క్ పాస్ట్? ఇది విని లాయర్ అడుగుతాడు, నీకు తన గురించి ఎంత తెలుసు? దీనిపై నా చెప్తుంది, తను ఒక ఇంటెలిజెంట్ కోన్ ఆర్టిస్ట్ అని నాకు తెలుసు. ఇది వినగానే లాయర్ కొంచెంసేపు నవ్వుతాడు. తనంటాడు, తను జైల్లో ఉండి రావడం వల్ల నీకు తన్ని చూస్తే అలా అనిపించవచ్చు, కానీ తను చిన్నప్పుడు సైకాలజీకి సంబంధించిన నెంబర్ 1 స్టూడెంట్. అకియామా చిన్నప్పుడు వాళ్ళ నాన్న యాక్సిడెంట్ లో చనిపోయాడు. దీనివల్ల ఫ్యామిలీకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ మొత్తం వాళ్ళ అమ్మ మీద పడ్డాయి. వాళ్ళ అమ్మ అకియామాని చదివించడానికి చాలా కష్టపడేది. దానికి ఫలితంగా అకియామా కూడా చాలా బాగా చదివేవాడు. ఇక వాళ్ళ అమ్మకి అకియామా విషయంలో ఒకటే కోరిక, అదేంటంటే వాళ్ళ కొడుకు తన లైఫ్ లో నిజాయితీగా బతకాలనేది. ఇక ఇలాగే బాగా చదువుతూ అకియామా తన స్కూల్లో టాప్ చేసి టీటో యూనివర్సిటీలో సీట్ నైతే సంపాదిస్తాడు. అదొక పెద్ద యూనివర్సిటీ. ఇక ఇదంతా ఇలాగే ఉండగా ఆల్ ఆఫ్ ది సడన్ అకియామా వాళ్ళ అమ్మ హాస్పిటలైజ్ అయిపోతుంది. ఎందుకంటే రెస్ట్ తీసుకోకుండా కంటిన్యూస్ గా ఇలా పనిచేయడం వల్ల వాళ్ళ అమ్మకి ఇలా జరిగింది. ఇక్కడ అకియామా అంటూ ఉంటాడు, మీరు ఇలా కష్టపడకండి, నేను ఏదో ఒక జాబ్ చూసుకుంటా. దీనిపై అకియామా వాళ్ళ అమ్మ అంటుంది, నువ్వు అవన్నిటిని పట్టించుకోకు, నేను నీ కాలేజ్ కి సంబంధించిన మనీని ఎప్పుడో అరేంజ్ చేసి పెట్టాను. కానీ ఇక్కడ చూస్తే అకియామా వాళ్ళ అమ్మ తనకి చెప్పేదంతా అబద్ధం. తన దగ్గర ప్రెసెంట్ లో ఏ సేవింగ్స్ లేవు, దానికి బదులుగా చాలా అప్ అయితే ఉంది. సరిగా ఇలాగే ఒక రోజు అకియామా వాళ్ళ అమ్మని కలవడానికి వాళ్ళ ఫ్రెండ్ అయితే వస్తుంది. తను ఇక్కడ అకియామా వాళ్ళ అమ్మతో చెప్తూ ఉంటుంది, షోయే గ్రూప్ అనే ఒక కంపెనీ ఉంది, దీంట్లో నువ్వు పని చేయకుండానే మనీని సంపాదించుకోగలవు. దీంట్లో నువ్వేం చేయాలంటే కంపెనీలో మెంబర్స్ ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్, నేను నిన్ను యాడ్ చేసినట్టు నువ్వు మిగిలిన వాళ్ళని యాడ్ చేయి. ఇక ఇదంతా విన్న తర్వాత అకియామా వాళ్ళ అమ్మ ఏం తెలుసుకోకుండానే ఈ కంపెనీలో జాయిన్ అవుతుంది. కానీ ఇక్కడ చూస్తే వాళ్ళ ఫ్రెండ్ ఏమో అకియామా వాళ్ళ అమ్మని ఒక ఫ్రాడ్ కంపెనీలో జాయిన్ చేసింది. ఇక్కడ వాళ్ళ అమ్మ ఏమీ చదవకుండానే ఆ కాంట్రాక్ట్ లో సైన్ చేస్తుంది. ఇక ఇలాగే తను కొన్ని రోజులు దాంట్లో వర్క్ చేసిన తర్వాత తనకు తెలుస్తుంది
తెలుస్తుంది ఇది ఒక ఫ్రాడ్ కంపెనీ అని. ఇక తను వెంటనే ఈ జాబ్ ని రిజైన్ చేస్తుంది. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే అకియామా వాళ్ళ అమ్మ చేసిన కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఎవరైనా జాబ్ ని వదిలేస్తే వాళ్ళు 10 మిలియన్ కి సంబంధించిన ఎన్ని కట్టాల్సి ఉంటుంది. ఇక తను ఇన్ని అప్పులు కట్టలేక తను చనిపోయిన తర్వాతనైనా తన కొడుక్కి ఇన్సూరెన్స్ కి సంబంధించిన మనీ వస్తుందని చెప్పి తను సూసైడ్ చేసుకుంటుంది. ఇక అకియామా వాళ్ళ అమ్మ చనిపోవడానికి మెయిన్ రీజన్ తను అందరినీ నమ్మడం. ఇక ఇలాంటి సిచ్యువేషన్ లో అకియామా ఎలాగోలా తన స్టడీస్ ని అయితే కంప్లీట్ చేస్తాడు. ఇక తను డిసైడ్ అవుతాడు నేను నేర్చుకున్న దాంతో మా అమ్మతో ఇలా చేసిన వాళ్ళందరి దగ్గర నుంచి రివెంజ్ తీసుకుంటా. ఇక తను అనుకున్నట్టే అలాగే చేస్తాడు. తను నేర్చుకున్న దాంతో ఆ కంపెనీనే ముంచేస్తాడు. ఇక అకియామాది ఇలాంటి పాస్ట్ వినగానే నావు చాలా బాధపడుతుంది. ఇక్కడ లాయర్ అంటూ ఉంటాడు తను నీలో వాళ్ళ అమ్మని చూసుకుంటున్నాడు, నువ్వు తనలాగే అందరినీ ఈజీగా నమ్మేస్తావు, అందుకోసమే తను నిన్ను ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు, ఎందుకంటే తను వాళ్ళ అమ్మనైనా కాపాడుకోలేదు కానీ నిన్నైనా కాపాడుకుందామని అనుకుంటున్నాడు. ఇప్పుడు లాయర్ అంటాడు నువ్వు అకియామాకి హెల్ప్ చేద్దామని అనుకుంటున్నావా? ఇది విని నావు అంటుంది అవును. ఇది విని లాయర్ అంటాడు నువ్వు అలా చేయాలంటే నీ దగ్గర కేవలం ఒకటే ఆప్షన్ ఉంది, అదేంటంటే నువ్వు లాయర్ గేమ్ కి సంబంధించిన లూజర్స్ రివైవల్ లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అది ఇంకా 3 రోజుల్లో స్టార్ట్ అవ్వబోతుంది. సెకండ్ రౌండ్ లో ఓడిపోయిన వాళ్ళంతా ఇందులో పార్టిసిపేట్ చేయగలరు. ఇంకా నువ్వు ఈ రౌండ్ లో కనుక గెలిస్తే ఆ మనీతో నువ్వు అకియామాకి సంబంధించిన అప్పు మొత్తం తీర్పేయగలవు. ఇంకా ఇది ఒక లో లెవెల్ గేమ్ కాబట్టి దీంట్లో చాలా వరకు లూజర్సే ఉంటారు. అదే కాకుండా నీ దగ్గర 40 మిలియన్ కూడా ఉన్నాయి. దాంతో నువ్వు ఈ గేమ్ ని చాలా ఈజీగా గెలవగలవు. ఇప్పుడు నా అడుగుతుంది మనం ఆ మనీతో గేమ్ ని గెలవగలమా? ఇప్పుడు లాయర్ అంటాడు నువ్వు ఈ ఇన్విటేషన్ ని తీసుకో, ఇంకా చూస్తుంటే ఈ గేమ్ లో నువ్వే గెలిచేలా ఉన్నావు, ఇంకా అకియామాని నువ్వు ఒక్కదానివే కాపాడగలవు. అండ్ ఇదంతా చెప్పి లాయర్ అయితే కొంచెం వెళ్ళిపోతాడు. సరే ఇదంతా అయిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత నావ్ ఈ గేమ్ ఆడడానికి ఒక ప్లేస్ కి అయితే వెళ్తుంది. ఇంకా ఇన్విటేషన్ లో భాగంగా వీళ్ళు ఈ గేమ్ లోకి ఏ వస్తువునైనా తీసుకురాగలరు. సరే ఇప్పుడు నావ్ లోపలికి ఎంటర్ అయి చూస్తే ఇక్కడ ఇంత ముందు ఓడిపోయిన వాళ్ళంతా ఉంటారు. ఇంకా ఇక్కడ యూజీ కూడా ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ లీడర్ వీళ్ళతో అంటూ ఉంటాడు రివైవల్ రౌండ్ కి స్వాగతం. ఈ రౌండ్ లో మేము మీకు 100 మిలియన్ కి సంబంధించిన చెక్ ని ఇస్తాం, మీరు ఆ మనీని ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ గేమ్ పేరు వచ్చేసి డౌన్ స్వైజింగ్ గేమ్. ఈ గేమ్ లో ఉన్న 9 మందిలో ఒకరు ఓడిపోతారు, ఇంకా మిగిలిన వాళ్ళందరూ గెలిచేస్తారు. ఇక ఇంకో వైపు మనం అకియామాని అయితే చూస్తాం. సో ఇంతకుముందు నావ్ అకియామాకి డైలీ కాల్ చేస్తూ ఉండేది, కానీ 3 డేస్ నుంచి తనకి నావ్ దగ్గర నుంచి ఏ కాల్ రాలేదు. ఇది చూసి అకియామా కొంచెం ఆలోచనలో పడిపోతాడు. అండ్ దీంతో ఎపిసోడ్ అనేది ఇక్కడే కంప్లీట్ అవుతుంది. సో మీరు చెప్పండి నావ్ అకియామా లేకుండా ఈ గేమ్ ని గెలవగలుగుతుందా? ఇంకా ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపిస్తుందో కింద కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. వెళ్లే ముందు ఈ వీడియో క్లిక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కొన్న నాకు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.